భగీరథ కరీంనగర్ టూ టౌన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదును ఒకసారి మనం చూస్తే టూ టౌన్ లో ఇచ్చిన ప్రకారం ఆయన చాట్ల ఇంటి పేరు ఉన్నటువంటి బాలిక అలాగే వారి తల్లిదండ్రుల పైన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయంటే తనకు మొదట ఫ్రెండ్స్ గ్రూప్లో పరిచయం అయినటువంటి ఈ అమ్మాయి ఆ తర్వాత తన కుటుంబానికి తనకి దగ్గర అయ్యారని, ఆ తర్వాత పలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో అటెండ్ అవ్వడం లాంటి కార్యక్రమాలు తనతో జరిగిన తర్వాత అరుణాచలం, తిరుపతి లాంటి ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు అటెండ్ అయ్యామని, ఆ తర్వాత తన కుటుంబానికి తనకు దగ్గరైన తర్వాత తనని పెళ్లి చేసుకోవాలనంటూ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొచ్చారు. మానసికంగా తనని ఇబ్బంది చేస్తూ ఉన్నారని, అది లేదంటే 5 కోట్ల రూపాయలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారంటూ ఆయన కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఇక ఈ రెండో వర్షం చూస్తే హైదరాబాద్లో ఇదే ఎవరైతే ఇక్కడ కరీంనగర్లో కేసు నమోదైందో ఆ కుటుంబ సభ్యులు హైదరాబాద్లోనూ భగీరథపై ఫిర్యాదు చేశారు. సో భగీరథ్ కావాలని ఇబ్బంది పెట్టారు, మా బాలికను తనకు సన్నిహితంగా వాడుకున్నారు, ఇప్పుడు మోసం చేస్తున్నారు, ఈ రకమైనటువంటి కేసు అక్కడ వాళ్ళు చేశారు. ఇక్కడ 2 వర్షన్లు మనం చూడొచ్చు. మరోవైపు రాజకీయమైనటువంటి రంగు కూడా పులుపుకోబోతోంది ఈ అంశం అని చెప్పుకోవచ్చు.